హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరి అబ్బాయి లైఫ్లో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అది ఒక మంచి బైక్ కావచ్చు, ఒక మంచి కార్ కావచ్చు, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, డ్రీమ్ హౌస్ అనేది ఇలా ఉండాలి అని. అలా నన్ను వెంటాడుతున్న ఎమోషన్ అయితే ఒక 8-9 ఇయర్స్ నుంచి ఓ మంచి బైక్ తీసుకోవాలి, ఎప్పటికైనా ఒక మంచి బైక్ తీసుకోవాలని. అది ఎట్టకేలకు రీసెంట్గా డ్రీమ్ ట్రూ అయింది. మా బ్రదర్ తీసుకున్నాడు. ఇప్పుడు మీకు ఆ బైక్ని చూపిస్తాను, పదండి. ఫైనల్ గా వచ్చేసి మన సూపర్ బైక్ ఇదే, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 2024 మోడల్, బ్లాక్ గోల్డ్ కలర్ అండి ఇది. ఇంజన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్స్ 2 వాల్వ్స్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS6 స్పేస్ 2 SOHC ఇంజన్ తో ఉంటుంది. ఇది ఇందులో పవర్ వచ్చేసి 20.4 PS at 6001 RPM తో ఉంది. టార్క్ వచ్చేసి 27 న్యూటన్ మీటర్ at 4000 RPM తో ఉంటుంది. డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ టైప్ తో ఉంటుంది. ఓపెన్ చైన్ ఇది 500 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అండ్ దీనికి క్లీనర్ ఒకటి ఉంటుంది, అండ్ మళ్ళీ చైన్ కి స్ప్రే ఒకటి ఉంటుంది. కంపల్సరీగా 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ స్ప్రే చేయాల్సిందే. ఈ బైక్ లో గేర్ సిస్టమ్స్ వచ్చేస్తే ఇందులో 5 గేర్స్ ఉంటాయండి. బ్రేక్ సిస్టమ్స్ వస్తే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారండి, అండ్ ABS ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ వచ్చేసి సేమ్ అండి, డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 270 mm డిస్క్ బ్రేక్, ABS ఇచ్చారు. ఇది వచ్చేసి డ్యూయల్ డిస్క్ అండి బండి మొత్తం మీద. సస్పెన్షన్ విషయంకి వస్తే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారండి దీంట్లో. ఇందులో వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ ఇచ్చారండి, అండ్ 2 ట్యూబ్ టైర్స్ ఇచ్చారు, ట్యూబ్లెస్ కాదు. ఇందులో ఈ బైక్ ది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి సెంటర్ స్టాండ్ వేసినప్పుడు క్లియరెన్స్ వచ్చేసి బాగానే ఉంది. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ గానే బాగానే ఇచ్చారు ఇది వర్క్ తో పోల్చుకుంటే. అండ్ సీట్ హైట్ వచ్చేసి 805 mm ఉంది. కొద్దిగా 5.5 ఇంచ్ ఉన్న హైట్ ఉన్న వాళ్ళైతేనే డ్రైవ్ చేయడానికి బాగుంటుంది, కాళ్ళు అందడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఈ బండిలో ఫ్యూయల్ కెపాసిటీకి వస్తే 13 లీటర్స్ ఇచ్చాడండి. అండ్ బండి వెయిట్ వచ్చేసి 195 kgs ఉంటుంది. వెయిట్ అయితే బాగానే ఉంది. డ్రైవ్ చేసేటప్పుడు కానీ మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. వెయిట్ అయితే చాలా ఎక్కువనే ఉంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అని చెప్తాను నేను. లైట్స్ విషయంకి వస్తే ఫ్రంట్ మెయిన్ లైట్ వచ్చేసి హలోజెనిక్ లైట్ ఇచ్చారు. పైన పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ లైట్స్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి LED లైట్ ఇచ్చాడండి. అంటే డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఫోకస్ తో కానీ నైట్ టైం కనపడడానికి. అండ్ 2 ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి మామూలు బల్బ్స్ ఇచ్చారు. ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. అనలాగ్ లో స్పీడ్ మీటర్ ఉంది, డిజిటల్ మీటర్ లో ఫ్యూయల్ గేజ్ ఉంది, ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, అండ్ లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. ఇవి మనకు ఓవరాల్ గా వచ్చేసి. సీటు విషయానికి వస్తే ఇది మనకు సింగిల్ సీట్ తో వస్తుంది, కానీ కొత్త డిజైన్ తో చాలా బాగుంది. విడ్త్ అనేది సైజు బాగా పెద్దగా ఇచ్చారు. ఇది వరకు తీసుకుంటే ఇంత అట్రాక్టివ్ గా లేకుండా చిన్న సైజులో ఉండేది. ఇది ఇప్పుడు చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది. సీట్ విషయంకి వస్తే మనం కూర్చున్నప్పుడు కాళ్ళు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు. అండ్ లేడీస్ కూర్చున్నప్పుడు లేడీస్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ సైడ్ శారీ సేఫ్టీ కోసం అది కానీ బాగానే ఇచ్చారు దీనిలో. ఇప్పుడు హ్యాండిల్ విషయానికి వస్తే రైట్ సైడ్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు, అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అండ్ దాని కింద హజార్ లైట్ స్విచ్ కూడా ఇచ్చారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 3 స్విచ్ ఉంది. ఈ స్విచ్ ద్వారా మనం ట్రిప్ మీటర్స్ ని 0 చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ ఉంది. ఇది లైట్స్ ఎక్కువ దూరము దగ్గరికి లైటింగ్ వేయడానికి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇక్కడే కింద లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ స్విచ్ కూడా ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్టయితే హారన్ స్విచ్ కూడా ఉంది. అండ్ ఇక్కడే
యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, డ్రైవ్ చేసేటప్పుడు, ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మొత్తానికి బండి మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 కిలోమీటర్స్ మధ్యన వస్తుందండి. ఓన్లీ 35 to 40 కిలోమీటర్స్ మధ్యన వస్తుంది రేంజ్ వచ్చేసి. అండ్ ఈ బండి కాస్ట్ వచ్చేసి మాకు షోరూంలో 2,50,000 పడ్డది, 2,50,000 పడ్డది. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ సేఫ్ గార్డ్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండ్ సీట్ కవర్ ఆల్సో ఎక్స్ట్రా ఫిట్టింగ్. దీనికి ఒక 4,500 తీసుకున్నారు మళ్ళీ షోరూంలో. మొత్తానికి ఓవరాల్గా బండి గురించి వచ్చేస్తే ఇదండి, ఈ విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. కానీ డ్రైవ్ చేసేటప్పుడు మటుకు ఆ ఫీల్ మీరు ఫీల్ అవుతారు, అరే మంచి బండి కొన్నాం, మంచిగా ఉంది, బాగుంది అని. ఇంకా వచ్చేసి క్లచ్ లివర్ అండ్ బ్రేక్ లివర్ వచ్చేసి రన్నింగ్లో చాలా స్మూత్ ఉన్నాయండి, చాలా స్మూత్ ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కానీ బాగా మంచి కంఫర్ట్గా ఉంది. బండి డ్రైవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటట్టయితే షోరూంలోనే జాకెట్స్, షూ ఇలాంటివి ఇస్తారు, అవి వేసుకుంటే కొంచెం సేఫ్ ఉంటుంది. హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయండి, చాలా స్పీడ్ ఉంటుంది. మినిమం సెకండ్ గేర్, థర్డ్ గేర్కే 80 స్పీడ్ అనేది రీచ్ అవుతుంది. ఓవరాల్గా వచ్చేసి బండి గురించి ఇదండి. ఒక చిన్న శాంపిల్గా డ్రైవ్ చేసి ఇప్పుడు వీడియో చూపిస్తాను మీకు. మన ఫర్దర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్.